హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డేటా వ్యాలిడేషన్. ఈ డేటా వ్యాలిడేషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ డేటా వ్యాలిడేషన్ లో మనకి హోల్ నంబర్స్, టెక్స్ట్, డేట్స్, డ్రాప్ డౌన్ లిస్ట్ ఈ ఆప్షన్స్ అయితే మనకి డ్రాప్ ఈ డేటా వ్యాలిడేషన్ నుండి మనం చూడొచ్చు. సో ఫస్ట్లీ హోల్ నంబర్స్ రెస్ట్రిక్ట్ టు స్పెసిఫిక్ రేంజ్. ఒక స్పెసిఫిక్ రేంజ్ వరకు మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏజ్ ఉంది, నాకు డేటాను ఎంటర్ చేసేటప్పుడు నాకు 18 to 60 మధ్యలోనే ఉండాలి. అంతకు మించి ఉండకూడదు, 60 కంటే అబవ్ ఉండకూడదు, 18 కంటే బిలో ఉండకూడదు. అలాంటప్పుడు నేను ఆ సెల్స్ ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఒకవేళ నీకట్ట 12 వస్తే దాన్ని రెస్ట్రిక్ట్ చేయి. ఒకవేళ నీకు 65 వస్తే రెస్ట్రిక్ట్ చేయి. ఎందుకంటే నాకు డేటా 18 to 60 మధ్యలోనే కావాలి. సో ఈ విధంగా మనం హోల్ నెంబర్స్, ఈ డేటా వాలిడేషన్ లోనే హోల్ నెంబర్స్ అనే ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. దానికోసం మనం డేటాలోకి వెళ్ళి డేటా అనే ట్యాబ్, ఇప్పుడు మనం పైన ట్యాబ్స్ చూసాం కదా, హోమ్, దాని తర్వాత డేటా, ఈ విధంగా హెల్ప్. సో ఫస్ట్లీ డేటా అండ్ దెన్ డేటా వ్యాలిడేషన్. దాని తర్వాత మనం ఏమైతే మనకి కావాలో ఆ విధంగా మనం మార్చుకోవచ్చు. దాని తర్వాత టెక్స్ట్. టెక్స్ట్ వచ్చేసరికి రెస్ట్రిక్ట్ టు స్పెసిఫిక్ లెంగ్త్ ఆర్ ఓన్లీ టెక్స్ట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నాకు టెక్స్ట్ లెంగ్త్ వచ్చేసి ఓన్లీ 5 లెటర్సే కావాలి, 10 లెటర్సే కావాలి, 15 లెటర్సే కావాలి. సో ఈ విధంగా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అంతకన్నా మించితే మనకి టెక్స్ట్ అనేది అలౌ చేయనివ్వదు. ఈ విధంగా మనకి టెక్స్ట్ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. అలానే డేట్స్. డేట్స్ వచ్చేసరికి స్పెసిఫిక్ డేట్. స్పెసిఫిక్ డేట్ అంటే ఇన్ బిట్వీన్ నాకు 2020 నుండి 2025, 2025, 2022 ఈ మధ్యలోనే ఉండాలి తప్ప నాకు 2022 ముందు కానీ 2025 తర్వాత కానీ ఈ డేటా వస్తే రానివ్వద్దు. సో ఎంటర్ చేస్తే ఎంటర్ అవనివ్వకూడదని ఈ విధంగా మనకి ఈ డేట్స్ ఫంక్షన్, ఇప్పుడు ఈ డేటా వాలిడేషన్ లో ఈ డేట్స్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే, ఈ విధంగా ఇస్తే 1/1/2020 ఈవెన్ దో మనం 31st of 2019 డిసెంబర్ అయినా సరే అది అలౌ చేయనివ్వదు. దాని తర్వాత 2026 ఫస్ట్ రోజు అయినా సరే మనకి అలౌ చేయనివ్వదు. ఈ విధంగా మనకి ఈ డేట్స్ డేటా వాలిడేషన్ లో రెస్ట్రిక్ట్ చేస్తుంది. అలానే డ్రాప్ డౌన్ లిస్ట్. ఇప్పుడు చూసుకుంటే మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తుంటాం కదా. ఇప్పుడు ఏదైనా ఎంప్లాయీస్ లిస్ట్ ఉంది. ఎంప్లాయీస్ లిస్ట్ ఉన్నప్పుడు వాళ్ళ రోల్స్ ని మనం ఎంటర్ చేయాలనుకుంటున్నాం. అందులో ఐటీ, హెచ్ఆర్, ఫైనాన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవి అస్తమానం టైప్ చేయకుండా మనం ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేసేసుకుంటే ఏం జరుగుతుందంటే, అది జస్ట్ ఒక క్లిక్ ఇస్తే ఆ క్లిక్ ద్వారా ఆటోమేటిక్ గా మనకి అక్కడ ఉన్న ఎవరైతే ఏ ఏ రోల్స్ అయితే ఉన్నాయో ఆ రోల్స్ అన్ని కనపడతాయి ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఫైనాన్స్ అని ఉందనుకోండి, అక్కడ ఫైనాన్స్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సెల్ లో ఫిల్ అయిపోతుంది. దానికోసం మనం పర్టికులర్ గా ఫైనాన్స్ అని టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దాన్ని ఒకసారి ఎక్సెల్ లో చూద్దాం. ఏది ఈ హోల్ నెంబర్స్, టెక్స్ట్, ఈ డేటా వాలిడేషన్ మొత్తం, ఈ డేట్స్, డ్రాప్ డౌన్ లిస్ట్, ఇవన్నీ కూడా మనం ఒకసారి అయితే ఎక్సెల్ లో చూద్దాం. ఎక్సెల్ ఫస్ట్లీ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ వచ్చేసి మనకి ఇందా చెప్పుకున్నట్టు నాకు 18 to 60 మధ్యలోనే కావాలి ఏజ్. సో ఇక్కడ 17 రెడ్ కలర్ ఇచ్చాను చూసారా, ఎందుకంటే అది 17 అనేది 18 కంటే చిన్నది కాబట్టి. సో ఇప్పుడు ఒకసారి మీకు చేసి చూపిస్తాను. ఈ సెల్స్ అన్నిటికి నేను రెస్ట్రిక్ట్ చేస్తాను. నువ్వు 18 to 60 ఉంటేనే డేటా తీసుకో, లేకపోతే వద్దు. సో దానికోసం మనం ఫస్ట్లీ డేటా ట్యాబ్ అండ్ దెన్ డేటా టూల్స్ అండ్ దెన్ డేటా వ్యాలిడేషన్ అండ్ దెన్ మనం ఎనీ వాల్యూ కాడ మనం హోల్ నెంబర్స్ కదా ఇవి 18, 19, 20 ఇవన్నీ. సో మనం హోల్ నెంబర్ తీసుకుందాం. తర్వాత బిట్వీన్. దాని తర్వాత మనకి మినిమం. మినిమం వచ్చేసరికి మనకి 18, లేదు 60. ఓకే. ఇప్పుడైతే మనం ఫంక్షన్ ఇచ్చి 18 to 60 మధ్యలోనే ఉండాలని చెప్పాం కదా. సో ఇప్పుడు ఒకసారి టైప్ చేసి చూద్దాం. 18, 18 ఎంటర్ అవుతుంది. దాని తర్వాత 12. ఇక్కడ చూడండి, దిస్ వాల్యూ డజంట్ మ్యాచ్ ది డేటా వాల్యుయేషన్ రెస్ట్రిక్షన్స్ డిఫైన్ ఫర్ దిస్ సెల్. సో నేననే నేనైతే 18 to 60 మధ్యలోనే ఎంటర్ చేయాలి, లేకపోతే అది అలౌ చేయనివ్వదు. సో మనం ఎప్పటి వరకు అయితే ఎడిట్ చేస్తామో, అంటే 18 to 60 మధ్యలోనే ఇస్తామో అప్పుడే అది అలౌ చేస్తుంది. 37 ఎంటర్ అయింది. దాని తర్వాత 66 ఇస్తున్నాను. సో అగైన్ మనకి ఇక్కడ చూసుకుంటే సేమ్. సో 60 కంటే బిలోనే ఉండాలి, అబవ్ ఉండకూడదు. సో ఈ విధంగా మనకైతే ఆప్షన్
ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ టెక్స్ట్కి వెళ్దాం. టెక్స్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మాక్సిమం 10 క్యారెక్టర్సే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ పేరు టైప్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా అవుతుంది కదా, దీన్ని నేను రెస్ట్రిక్ట్ చేస్తాను. ఓన్లీ నాకు 10 లెటర్సే కావాలి. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ సెల్ ఉంది, లేకపోతే ఇక్కడ నుండి ఇక్కడ వరకు సెల్స్ తీసుకున్నా పర్వాలేదు. ఈ సెల్స్ తీసుకున్నా సరే పర్వాలేదు. ఫస్ట్ నేను ఈ ఒక సెల్ తీసుకున్నాను, దీన్ని రెస్ట్రిక్ట్ చేస్తాను. ఈ సేమ్ హోమ్, ఫస్ట్ హోమ్ లో ఉంటుంది, దాని తర్వాత డేటా, దాని తర్వాత డేటా టూల్స్, దాని తర్వాత డేటా వ్యాలిడేషన్. సో ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్ కదా, టెక్స్ట్ తీసుకుంటాం. టెక్స్ట్ లెంగ్త్, సో మినిమం వచ్చేసి ఒక 5 లెటర్స్ ఇద్దాం, మాక్సిమం వచ్చేసి ఒక 10 లెటర్సే ఇద్దాం. సో ఓకే, అప్పుడు 10 లెటర్స్. దిస్ వాల్యూ డజన్ మ్యాచ్ ది డేటా వ్యాలిడేషన్. సో ఇందాక మనం ఇక్కడ హోల్ నంబర్స్ లో ఏదైతే ఎర్రర్ చూసామో సేమ్ అదే ఎర్రర్ ఈ టెక్స్ట్ లో. ఓన్లీ మనం 10 క్యారెక్టర్స్, ఎందుకంటే నేను 5 to 10 ఇచ్చాను కదా. సో అందుకే ఇది అంతకు మించి ఎంటర్ చేయనివ్వదు. ఇప్పుడు ఓన్లీ నేను 10 క్యారెక్టర్స్ చేస్తే ఆటోమేటిక్ గా అదైతే, ఇప్పుడు చూడండి, ఇవి 10 క్యారెక్టర్సే ఉంటాయి. సో ఈ విధంగా ఎంటర్ చేస్తాం. ఇంతకు మించి ఒక్క లెటర్ ఎక్స్ట్రా చేసినా సరే మనకి ఇది ఎంటర్ కానివ్వదు. ఈ విధంగా మనకి ఈ డేటా వ్యాలిడేషన్ లో ఈ టెక్స్ట్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత డేట్ వ్యాలిడేషన్, ఇక్కడ చేంజ్ చేసేదాకా ఇది మాట్లాడు. సో ఇప్పుడు ఫైన్. తర్వాత డేట్ వ్యాలిడేషన్, ఇక్కడ చూసుకుంటే నాకు డేట్ వచ్చేసి ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు జాయిన్ అయ్యారు, ఆ జాయినింగ్ డేట్ నాకు 2020 2025 మధ్యలో వాళ్ళే కావాలి. పోనీ ఇంకా 25 రాలేదు కదా, 24. సో ఈ విధంగా డేటా కావాలి నాకు 2020 నుండి అప్పటి వరకు. సో నేనేం చేస్తానంటే ఇక్కడే ఎందుకే రెడ్ మార్క్ ఇచ్చానంటే బిలో 2020 ఉంది కాబట్టి ఇక్కడ క్లియర్ చేసి ఇప్పుడు కొత్తగా సెల్స్ ఇద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక random గా అరుణ్, జాన్, ఈ రెండు తీసుకుందాం. నేను కొత్తగా వీళ్ళిద్దరికి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. డేటా, డేటా టూల్స్, డేటా వ్యాలిడేషన్, ఎనీ వాల్యూ దగ్గర మనం ఇక్కడ ఏంటి, ఇది డేట్ వ్యాలిడేషన్. సో డేట్, దాని తర్వాత స్టార్ట్ డేట్ డేట్ వచ్చేసరికి 01/01/2020. తర్వాత ఎండ్ డేట్ వచ్చేసరికి 01/01/2024. సో ఈ విధంగా ఇప్పటి వరకు ఈ మధ్యలో ఉన్నాయి మాత్రమే మనం అలౌ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను 01/01/2025 ఎంటర్ చేశాను. దిస్ వాల్యూ డజన్ మ్యాచ్ ది డేటా వాల్యుయేషన్. సో నేను కేవలం ఆ ఆ టైంలో మాత్రమే, ఇప్పుడు 2022 2024 ఈ మధ్యలో మాత్రమే ఎంటర్ చేయగలను. 23 ఇప్పుడు చూడండి, అలానే 01/05/2019. సో చూడండి, ఇది కూడా అలౌ చేయనివ్వట్లేదు. 2020 కన్నా తక్కువ అలౌ చేయదు, 2024 కన్నా ఎక్కువ అలౌ చేయదు. ఈ విధంగా మనకి డేట్ వ్యాలిడేషన్ ఉపయోగపడుతుంది. అలానే నెక్స్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్, ఇదేంటంటే ఇక్కడ నేను రాహుల్, ఇతని డిపార్ట్మెంట్ ఐటీ, దాని తర్వాత హెచ్ఆర్, తర్వాత సేల్స్, ఇంత టైప్ చేయాలి కదా. ఇదంతా టైప్ చేయకుండా నేను జస్ట్ లిస్ట్ అనేది డైరెక్ట్ గా వచ్చేలాగా చేస్తాను. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు సెలెక్ట్ చేసాం కదా, సెలెక్ట్ చేసిన తర్వాత డేటా, డేటా టూల్స్, డేటా వ్యాలిడేషన్, దాని తర్వాత ఇక్కడ లిస్ట్. ఆ లిస్ట్ వచ్చేసరికి సోర్స్ లో ఇక్కడ క్లిక్ చేస్తే ఈ arrow బటన్ దగ్గర మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది మళ్ళీ సేమ్ డైలాగ్ బాక్స్. దాని తర్వాత ఓకే, ఓకే చేస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇందులో ఎంటర్ చేయాలనుకుంటున్నాను, నేను ఐటీ.
ఐటీ అని రాయక్కర్లేదు, ఇక్కడ క్లిక్ చేస్తే ఐటీ ఆల్రెడీ. ఇక్కడ సేల్స్ చేద్దాం అనుకుంటున్నాం, సేల్స్, అంతే. మనం మాన్యువల్ గా టైప్ చేయాల్సిన అవసరం అయితే ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లో మనకైతే ఉండదు. ఈ విధంగా మనకి ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. అలానే మనం ఇప్పుడు ఏదైనా టైప్ చేసినప్పుడు ఈ హోల్ నెంబర్స్ లో కానీ టెక్స్ట్ లో కానీ డేట్ వ్యాలిడేషన్ వీటన్నిటిలో కూడా మనం ఎప్పుడైతే ఇలా టైప్ చేస్తున్నాం కదా, టైప్ చేసేటప్పుడు ముందుగానే ఒకవేళ ఇక్కడ రెస్ట్రిక్టెడ్ టు 18 to 60 లేకపోతే మనం ముందుగా తెలిసేలాగా చేసుకోవచ్చు, లేకపోతే ఎర్రర్ మెసేజ్ మనకి అర్థమయ్యేలాగా కూడా మార్చుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇక్కడ చూస్తే మనం 12 ఎంటర్ చేసాం. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ దిస్ వాల్యూ డజన్ మ్యాచ్ ది డేటా వాలిడేషన్ ఇవన్నీ కాకుండా మనకు అర్థమయ్యే విధంగా మనం మార్చుకోవచ్చు. దీని మొత్తాన్ని ఎడిట్ చేయొచ్చు. సో ఏ విధంగా అనేది ఇదే మనం ఇప్పుడు చూస్తున్నాం. దీన్ని ఇక్కడ డేటా, డేటా టూల్స్, డేటా వ్యాలిడేషన్ లో ఇందులో ఎర్రర్ అలర్ట్ క్లిక్ చేస్తే టైటిల్. సో ఇక్కడ స్టాప్ అని చెప్పి ఎర్రర్ మెసేజ్, ప్లీజ్ ఎంటర్ వాల్యూస్ బిట్వీన్ 18 to 60. ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను 12 ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి స్టాప్ టైటిల్, దాని తర్వాత ప్లీజ్ ఎంటర్ వాల్యూస్ బిట్వీన్ 18 to 60. ఇలా అంటే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అలానే మనం ఇది కూడా మనం చేసుకోవచ్చు. ఏం ఎంటర్ చేయాలనేది ఆటోమేటిక్ గా ఇక్కడ మనం క్లిక్ చేయగానే పాపప్ అవుతుంది. సేమ్ డేటా, డేటా టూల్స్, డేటా వ్యాలిడేషన్, దాని తర్వాత ఇన్పుట్ మెసేజ్. ఇన్పుట్ మెసేజ్ లో టైటిల్, ఇన్ఫో, ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్లీజ్ టైప్ బిట్వీన్ 18 to 60. ఓకే. ఓకే. సో ఎప్పుడైతే నేను ఈ సెల్ మీద క్లిక్ చేశానో ప్లీజ్ టైప్ బిట్వీన్ 18 to 60 ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో నేను అప్పుడు అదే క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ అదే విధంగా ఇలా ఇన్పుట్ మెసేజ్, అలాగే మనం ఎర్రర్ అలర్ట్, ఈ విధంగా మనకి ఇలా ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అయితే కూడా మనకి ఉంటాయి ఈ డేటా వాలిడేషన్ లో. సో దట్స్ ఇట్.